నందు నందు బాబాయ్ ఏం చేస్తాడు చూడు. వేసి తెల్లబాయలు వేసి మిరకాయలు మళ్ళీ వేసుకున్నాం. ఇప్పుడు అల్లం వేసినాం కదా, తెల్లబాయలు వేసి రుబ్బేస్తాము. తెల్లబాయలు వేసి రుబ్బేసి అల్లుల దగ్గర మురళీగడ రుపుతాడు. ఎప్పుడు మురళీగడ వడలు ఆయన రుబ్బేది. కోటి రోడ్లు వేస్తుంది వడలు బాగా నేర్చుకున్నారు. మరిగినాము 2 రోజులు బాగా చేసుకోవాలి. ఆయన ఎరుగుతాడు. నేను పోయి అంటే అలా నోట్లో పెట్టుకుని వాళ్ళు మా తెల్లగడ్డ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఆహా, అక్క ఏం చేస్తుంది ఇక్కడ? ఎక్కువ పడతాయా? నువ్వేం చేస్తున్నావు? ఫేమస్ అయిపోతారు అంత వడలకు ఏంటివి అవి? అలసందలా? అలసందలు, అలసంద వడ, బొబ్బర్లు కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. మా సైడ్ మాత్రం అలసందలు అంటారు. మా ఊరోళ్ళు బొబ్బర్లే అంటారు. తెలంగాణలో బొబ్బర్లు అంటారు, ఆంధ్రాలో అలసందలు అంటారు. ఒక 4 hours నానబెట్టి 4 hours కాదు 6 hours నానబెట్టి పొట్టంతా తీసేసుకొని ఇవి వైట్ హౌస్ అంటే స్కిన్ తీసేస్తారు. ఏమేసావమ్మా? ఉప్పా? కల్లుప్పా? సాల్టా? ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు. ఉప్పు వడలు తిరుగుతున్నాం కదా, దీంట్లో కర్రీ చికెన్ కర్రీ అమ్మా. అయినదా? చేసేసినా నువ్వు రాకముందే చేసేసిన. నిన్న తోడు కోసం అక్కడి నుంచి బస్ స్టాండ్ కాడ నుంచి లక్ష్మీ ప్యారడైజ్ వరకు తిరిగినాడు. అయ్యో ఎక్కడా లేదని అదేదో శాస్త్రం చెప్తారు, సంఖలో బ్యాక్ పిల్లలు పెట్టుకుని బాయిలో దూకినారని. అంటే ఇక్కడ చికెన్ సెంటర్ ఇక్కడ ఫోన్ పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా అంతా తిప్పుకొని వచ్చినాడు. అంతా 4 కిలోమీటర్లు తిరిగి వచ్చి లాస్ట్ లో ఇక్కడ ఉంటుంది పోనేసరికి ఇడికే పోయినాడు. అదేదో ఫస్ట్ లో నేను చెప్పినట్టు ఈయనుండొచ్చు కదా, నా మాట వినాడు, ఇష్ట ప్రకారం చేసినాడు. లాస్ట్ నేను చెప్పిందే కరెక్ట్ అయింది. ఏం చేయాలా? బెంగళూరు నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి వస్తా అంటే అంత మాత్రం మేమందరం ఏడుంటే మీరెందుకు కదా అందుకే అందరం ఏడే ఉంటే మా ఇంట్లో ఎప్పుడన్నా చేసుకున్నాం సరే అందరూ ముద్దు కారం ఉంటాయి, కర్రీ ఉంటుంది కదా, కర్రీలో దాంట్లో వచ్చి అట్ట కాదు ఏమైనా శంకరే కదిరి తల్లు అవ్వనేది మా ఇమ్మలకు ముచ్చట పెట్టి చేసి పెట్టే వాళ్ళు మొగులు అట్టే వచ్చినారు. కాదు ఏమైనా శంకరయ్య చేసిన అదృష్టము మా నాన్నగారా మంచి అల్లుళ్ళు దొరికినారు. కూతుర్లకు అందరూ కలిసి చేసుకుంటే బాగుంటుంది అట్లా. అంటే అందరూ ఉన్నా కూడా హ్యాపీగా. అందుకే మిమ్మల్ని నేను మిద్ది ఎక్కలేనా అంటావు. పూజగాడు కూడా నేను అందరూ అడిగినారు బయలుపల్లి ఆశ్రమం కాడ ఏం మెమరాలేదు మా అమ్మ కాళ్ళు నొప్పులు కదా తినేది వదిన
పిల్లలు తింటారు అంతే వాళ్ళిద్దరు కూర్చోన్నారు పిల్లలు దాంట్లో ఉప్పు సరిపోయింది చూడా సరిపోయింది ఇది రుబ్బుతారు ఎగదోసినాం తొందరగా వెళ్ళిపోతుంది మీకు వల్ల నేను రోల్ ఎక్కడ తీసుకొచ్చారు? బాగుంది. రోల్ ఎక్కడ తెచ్చారు? రోలు బాతక్క బ్యాంకి బాతక్క అక్క తెచ్చి తిరుపతిలో అప్పుడు అక్క తిరుపతిలో బాతక్క తిరుపతి బ్యాంకులో మేనేజర్ గా ఉన్నింది అప్పుడు చిన్న రోల్ తెచ్చుకునింది ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చా అక్క రోల్ ఎక్కడ తెచ్చుకున్నామంటే తిరుపతిలో కానీ నీకు కావాలని నాకు చిన్నది కాదు నాకు పెద్దది కావాలా మా పిల్లలకు వడలంటే ఇష్టము ఇంట్లో రోల్ లేదు మిక్సీలో వేస్తే బాగా రావు అనేసరికి అక్కే పాపం తీసుకొచ్చి మనకు నల్లరాళ్ళు ఉండేనా ఇప్పుడు ఇవన్నీ తెల్లరాళ్ళు ఇక్కడ మిద్ది పై ఇక్కడ వేరే వాళ్ళ ఇంట్లో పనాళ్ళు అంటే వాళ్ళ దగ్గర పై మనం ఓడలు ఎక్కువ చేసుకుంటాం కదా ఇదే ఇసుక రాకనా అంటారు దిగడ రోడ్లో రుక్కుండేటప్పుడల్లా బాగా తక్కే గుర్తొస్తుంది ఎందుకంటే అక్కే తెచ్చింది కాబట్టి మనకు వడలకు నచ్చే దాని గురించి కాదు వడలు పచ్చడి దీంట్లో వేసుకుంటే పచ్చడి కూడా దంచుకుంటే మంచిది అంటారు అలసందలు కూడా మిక్సీకి వచ్చి మిక్సీగా ఉంటుంది వడ టేస్ట్ ఉందో ఇంకా సన్నలుగా తిరుగుంటే బాగుంటుంది అవునా మరి నువ్వు చెప్పచ్చు కదా మన ఎందరూ తను చూస్తా గమ్మగా ఉండాలంటే తొందరగా మెరిగిపోయింది సన్న సన్నగా చెప్పాలి కదా చెప్పాలి కదా ఫోన్ ఎత్తినాడు నేను ఫోన్ ఎత్తే ముందు అన్నం పెట్టినా నాకు అన్నం పెట్టా వాళ్ళ లారీకి పెట్టుకొని వచ్చిన తిన్నట్టు తిన్నాడు ఏమది తిన్నది తిన్నాయన ఆయన తినలేదు వాళ్ళ అన్నమా తినకుండా ఉండి మళ్ళా చెప్పినాడు మళ్ళీ మీ మామ చెప్పినాడు ముందు వాడికి అన్నం పెట్టుకుందా నాకు పెట్టావు నువ్వు అన్నం ఇదంతా నచ్చదు నువ్వు అన్నం పెట్టావు వాడు ముందు పెట్టకుండా అన్నాడు ఆయన మళ్ళీ మర్చినాడు ముందు వాడికి అన్నం పెట్టి మళ్ళీ మీ మామ పెట్టి తిన్నాడుగా అవన్నీ ఏమది తాత పెట్టాను నేను ముందంటే అన్నాడు నచ్చదు కదా గలే వేసుకోలేదు ఇంకా రాలేదు గాయత్రి కూడా ఉంటే ఈరోజు మరి మెత్తగా పోయింది అది బాగుండదు అంటే రెండు మిక్స్ అయితే బాగుంటాయి చల్లగా వచ్చింది కలర్ దాంట్లో అల్లం పడిలా అదే అల్లము పచ్చిమిరపకాయలు దండిగా పడింది ఏమిటి మీరు అట్ట కాదు చూడ కొత్తిమీర కరివేపాకు వేసి కలుపుకోవాలి తర్వాత వడలు చేసుకోవాలి తర్వాత మా నిర్జా పెట్టి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తుంది ఏం తింటున్నావు నందుగా? ఏం తింటున్నా? ఎవరిచ్చా నీకు అది? బాగున్నాయా? ఎలా ఉంది? మళ్ళీ ఇంత వేస్తాం అంత వేస్తాం మా వరకు అయితే మేము సోడా పొడి ఇట్టిండే నూనెలో గారేస్తే ఎందుకు మా పైకి వస్తుందా? అది వచ్చానే నూనె బాగా కాలుతుంది కదా అది పైకి వచ్చేస్తుంది కాదమ్మా, ఎవరు వేస్తున్నారో చూద్దామని.